శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాదాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ అనుమత్స్మరణాత్ లభేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయోధ్య నగరంలో ఎటువంటి అద్భుతమైనటువంటి సాధనా సంబంధమైన ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి ప్రజలని దశరథ మహారాజుని వర్ణించాడో అద్భుతంగా వాల్మీకి మనం గమనించాం. అదే సందర్భంలో లంక ఎలా ఉంది, అయోధ్య ఎలా ఉంది, రెండు నగరాలు రెండు పద్ధతులకి, రెండు గుణాలకి, రెండు లక్షణాలకి ప్రతీకగా అని భావించాం. అవిగాక ఇంకొక రెండు నగరాలు కూడా మనకి ఉన్నాయి. వాటిని కూడా మనం ఒక్కసారి పరిశీలిస్తే అందులో కిష్కింధ, మిథిల నగరాన్ని గురించి నగరంగా వర్ణించలేదు బాలకాండలో వాల్మీకి. ఎందుకని మిథిలను వర్ణించలేదు అని గట్టిగా మనం ఆలోచిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అయోధ్య మనకి ఆదర్శపాత్రం, లంక మనకి త్యాజ్యం. అది మనం విడిచిపెట్టాలి, ఆ గుణాలని విడిచిపెట్టాలి. అయోధ్య గుణాలని గ్రహించాలి, స్వీకరించాలి, ఆచరించాలి, మోక్షం పొందాలి. కాబట్టి ఆ రెండింటికి ప్రాధాన్యం ఉంది. మరి పనిగట్టుకుని నిజానికి వర్ణించవలసి వస్తే మహాకవికి మిథులను వర్ణించడం ఏం పెద్ద సమస్య. కానీ ఎందుకు వర్ణించలేదు అని ఆలోచిస్తే ఒక్క విషయం బుర్రకి తోస్తున్నది. అది ఏమి అంటే, అది ఆ విధంగా మనం అనుకోవటంలో ఏమాత్రం దోషం ఉండదు, పైగా అది సుగుణమే అవుతుంది. ఏమిటది అంటే, మిథిల అది విదేహ రాజ్యం. దేహం లేదు, దేహం మీద అజ్ఞానం ఉన్నవాళ్ళు లేరు అక్కడ. అంటే అయోధ్య కన్నా పై స్థాయిలో ఉన్నది మిథిల. కాబట్టి అసలు మిథిలని వర్ణించాల్సిన అవసరం లేదు. ఎందుకని? అక్కడ అమ్మవారు పుట్టింది, అయోనిజగా ఆవిర్భవించింది, పుట్టలేదు, ఆవిర్భవించింది, కనిపించింది జనకుడికి, ప్రత్యక్షమైంది జనకుడికి. ఆయన ఇంట్లో ఉండాలని అనుకున్నది, ఉన్నది. శ్రీరామచంద్రుణ్ణి పెళ్ళాడింది. ఇది కథాపరంగా. సత్తు అంటే శక్తి, జ్ఞానాన్ని పొందింది. సచ్చిత్తుల సమాగమమే సీతా కళ్యాణం, సీతారామ కళ్యాణం. మామూలుగా కథా సందర్భమైన మాటల్లో చెప్పుకోవాలి అంటే, సీతమ్మ పుట్టిన దేశం అంటే సత్తు యొక్క జన్మస్థలం అనంతం. సత్తు ఎక్కడ పుట్టి సర్వత్రా వ్యాపించి ఉన్నది సత్తు. ఇంకా దానికోసం మిథిలను వర్ణించాల్సిన అవసరం లేదు వాల్మీకి. అది నగరాల కన్నా సృష్టి కన్నా అతీతమైంది. ఆ ఉద్దేశంతో వర్ణించలేదు. అది మనం గ్రహించాలి. ఇదే అద్భుతమైన విషయం. ఇంకా కిష్కింధ ఒకటి మిగిలింది. ఈ కిష్కింధని అయోధ్యలాగా
బాగా సవివరంగా వర్ణించలేదు. లంక కన్నా, అయోధ్య కన్నా కూడా లంకనే ఎక్కువ వర్ణించాడు. ఇందులో ఒక ముఖ్య అర్థం ఉంది. ఏమిటి? ఇప్పుడు ఆ దుర్మార్గాన్ని, దాని యొక్క ఆ ప్రభావాన్ని, దాని దాని అందులో ఉన్నటువంటి దుష్క్రియాపరత్వాన్ని బాగా మనస్సుకు హత్తుకునేటట్లు వర్ణించి చెప్తే, చూపిస్తే అది సాధకుడికి అంత వైముఖ్యత ఏర్పడాలి దాని మీద. అంతే తప్ప మిథిల్లాగా ఒక మాట, మిథిలా నగరం అని ఒక మాట అనేస్తే దాని మీద వైరాగ్యం రాదు. వైరాగ్యం రాకపోగా ఇంకా అలాంటి గుణాల మీద మమాకారం పెరుగుతుంది. అందుకని దాన్ని బాగా, దాంట్లో ఉన్న దోషాలు ఎత్తి చూపించాలి. అసలు అందుకనే తన భృత్యుణ్ణి, తన అనుచరులైన జయ విజయుల్ని అక్కడ రాక్షసుడిగా పంపించింది స్వామివారే. ఎందుకని? పగలు రాత్రి, పగలు యొక్క విలువ తెలియాలి అంటే రాత్రిని సృష్టించాలి, రాత్రిని రప్పించాలి, రాత్రిని చూపించాలి. రాత్రి యొక్క విలువ తెలియాలి. రాత్రి యొక్క విలువ తెలియటం కాదు, రాత్రిలో ఎక్కువ భాగం ఉండవలసి వస్తే, రాత్రిని గడపవలసి వచ్చినప్పుడు పగలు యొక్క వైశిష్ట్యాన్ని, పవిత్రతని, పగలు యొక్క గొప్పతనాన్ని, పగటి భాగం యొక్క గొప్పతనాన్ని చూపించాలి. ఆ పగటి భాగం వైశిష్ట్యాన్ని చూపించడానికి రాత్రి భాగం, రాత్రి భాగం వైశిష్ట్యాన్ని చూపించడానికి పగటి భాగం, ఈ రెండు లేవు అని చెప్పడానికి మిథిలా నగరాన్ని వర్ణించకపోవటం. పగల్లాగా, పగల భాగంలాగా అయోధ్యను వర్ణించాడు, రాత్రి భాగంలాగా లంకని వర్ణించాడు. అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఊరికినే 4 ముక్కలు ఇలా చెప్పేసి అలా వదిలేశాడు కిష్కింధని. పైగా దానికి వానర రాజ్యం అని పేరు పెట్టాడు. అందులో మహాపురుషులు ఉన్నారు. ఉత్తమోత్తముడు ఆ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అది చెప్పాడు ఆయన. ఆ కిష్కింధని వర్ణించాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు వర్ణించాడు? రాముడు కిష్కింధలోకి వెళ్ళలేదు కాబట్టి రాముడు వెళ్ళి ఉంటే వర్ణించి ఉండేవాడేమో. అది జరగదు. ఎవరు వెళ్ళారు? లక్ష్మణుడు వెళ్ళాడు. ఆ లక్ష్మణుడు వెళ్ళినప్పుడు రాముడు వెళ్ళినా లక్ష్మణుడు వెళ్ళినా ఒకటే కాబట్టి లక్ష్మణుడు వెళ్ళినప్పుడు వర్ణించాడు. ఏమన్నాడు అక్కడ అంటే, అధ ప్రతి సమాదిష్టో లక్ష్మణ పరవీర ప్రవివేశ గుహాంఘోరాం కిష్కింధాం రామశాసనాతు. రాముని యొక్క శాసనం మేరకి లక్ష్మణుడు ఘోరంగా ఉన్న కిష్కింధలో ప్రవివేశ గుహాం ఘోరాం కిష్కింధాం ఘోరాం గుహాం ప్రవివేశ. కిష్కింధ నగరం పేరు. ఘోరం కిష్కింధను వర్ణించే విశేషణం. దాని రూపం గుహాం, గుహ ఆకారంలో ఉంది. ఒక్క గుహలో ఇంత నగరం ఉంటుందని అది కాదు అక్కడ అర్థం. కిష్కింధ నగరమే గుహ ఆకారంలో ఉన్నది అని సూచించటం. మరి ఘోరమైనది. ఇది ఎందుకని ఘోరమైనది కిష్కింధ అంటే వాలి వల్ల ఘోరంగా తయారైంది. ఒక్కటే జవాబు, రెండో జవాబు తోచదు. మరి హనుమంతుడు ఉన్నాడు కదా, ఆయనకి కిష్కింధకి సంబంధమే లేదు, ఉన్నాడంతే. వాలి వల్ల ఘోరంగా తయారైంది అని చెప్పడానికి ఖచ్చితంగా గుహాం ఘోరాం కిష్కింధాం, అది ఘోరం. అయితే ఘోరాం అనే మాట లంకకు వాడలేదు కానీ వాడిని అంత పని చేశాడు. ఆ ఘోరం యొక్క ప్రభావాన్ని ఇతర మాటలతో వర్ణించాడు. ఉత్తమోత్తమంగా అయోధ్యని వర్ణించాడు. ఈ కిష్కింధని ఎలా అంటుంది, ఎలా వర్ణిస్తున్నాడు? ఆ నగరం ఎలా ఉన్నది? సహా తాం రత్నమయీం శ్రీమాన్ దివ్యాం పుష్పిత కాననాం రమ్యాం రత్న సమాకీర్ణాం దదర్శ మహతీం గుహాం దదర్శ. రత్నమయీం
రత్న సమాకీర్ణం పుష్పిత కాననాం, అడవులన్నీ పుష్పించి ఉన్నాయి. రత్నాలు అక్కడ బాగా రత్న తోరణాలు వేలాడుతున్నాయి. రమ్యంగా ఉన్నది. ఘోరం అన్నాడు, మళ్ళీ ఇక్కడ రమ్యం అంటున్నాడు. రమ్యత్వం దేని వలన? హనుమదాదులు ఉండటం వలన. ఘోరత్వం దేని వలన? వాలి వలన. హర్మ్య ప్రసాద సంబాధాం, హర్మ్యాలు ప్రాసాదాలు. నానా పణ్య ఉపశోభితాం, అంగళ్ళు. సర్వకామ ఫలైర్ వృక్షై, అన్ని కాలాల్లో ఫలాలనిచ్చే చెట్లు. పుష్పితై, పుష్పించినవి, వాటి చేత చెట్ల చేత. ఉపశోభితాం దేవగంధర్వ పుత్రైశ్చ వానరై కామరూపి, వానరులంతా వాళ్ళు మామూలు వానరులు కాదు, దేవగంధర్వ పుత్రులు వాళ్ళు. దేవతలు గంధర్వుల యొక్క వరం చేత జన్మించిన వాళ్ళు వానరులు. పైగా వాళ్ళు కామరూపులు. ఏ ఆకారం పడితే ఆ ఆకారాన్నిలోకి మారగలరు, ధరించగలరు వాళ్ళు. అందులో ఇంకొక మాట కూడా, ఆ కామం అనే దృష్టి కూడా అందులో కనపడుతోంది. అది కూడా మనకు కనపడింది కదా, అది వాలి మూలంగా. దివ్య మాల్యాంబరధరై శోభితాం ప్రియదర్శనై, వానరై, వాడు దివ్యమాల్యాంబరధరులు. దివ్యమైన మాల్యములు, అంబరాలు, వస్త్రాలు ధరించిన వాళ్ళు. ప్రియదర్శనులు, వాళ్ళు చూడటానికి చక్కగా ఆనందప్రదంగా చూడముచ్చటగా ఉన్నారు. పుణ్యం కలిగిన వాళ్ళుగా ఉన్నారు, పవిత్రులుగా ఉన్నారు. చూడగానే భక్తి భావం చూసే వాళ్ళల్లో కలిగేటట్లుగా ఉన్నారు. చందనాగురు పద్మానాం గంధై సురభిగంధినాం మైరేయాణం మధునాంచ సమ్మోదిత మహాపదాం. మహాపదంలో ఇలాగే ఉంది లంక కూడా. మహాపదం రాజమార్గంలో అటు ఇటు అనేక రకాలైన వ్యవహారాలు అక్కడ చెప్పాడు, అవి ఇక్కడ ఉన్నాయి. మైరేయములు, మధువులు, సురభి గంధములు, తర్వాత చందనాగురు పద్మాల గంధాలు, మైరేయములు, మదిర, ఇలాంటివన్నీ ఇవన్నీ ఉన్నాయి రాజమార్గంలో. దదర్శ గిరినద్యశ్చ, పర్వతాలు ఉన్నాయి, క్రీడా పర్వతాలు, మామూలు పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నగరమే. గుహ అన్నాడు, గుహ ఆకారంలో ఉన్న నగరం. ఆ నగరంలో మధ్యలో పర్వతాలు, పర్వతాల మీద సెలయేళ్ళు. అక్కడ అందులో విమలమైనటువంటి నీరు. అంగద ఇళ్ళు, ఎవరెవరి ఇళ్ళు ఉన్నాయి ఇది చెప్తున్నాడు. అంగదుడు, మైందుడు, ద్వివిధుడు, గవయుడు, గవాక్షుడు, గజుడు, శరభుడు, విద్యున్మాలి, సంపాతి, సూర్యాక్షుడు, హనుమంతుడు. హనుమంతుడి ఇల్లు కూడా ఉంది. అంటే హనుమంతుడికి ఆధార్ కార్డు ఉందన్నమాట. వీరబాహుడు, సుబాహుడు, నళుడు, కుముదుడు, సుషేనుడు, తారాజాంబవతుడు, దధివక్తుడు, నీలుడు, సుపాటలుడు, సునేత్రుడు, వీళ్ళందరి యొక్క ఇళ్ళు ఉన్నాయి. పాండురభ్ర ప్రకాశాని దివ్యమాల్యయుతాని చ ప్రభూత ధనధాన్యాని స్త్రీరత్నై శోభితాని చ. భవనాలు పాండురాభ్ర, ఇదే మాట లంకలోనూ వాడాడు. అక్కడ భవనాలు పెద్ద తెల్లటి మేఘాల్లాగా, ఆకాశంలో ఉండే మేఘాల్లాగా ఉన్నాయి. దివ్య మాల్యములు వేలాడుతున్నాయి, ధనధాన్యాలు ఉన్నాయి, స్త్రీరత్నాలు ఉన్నారు ఆ ఇళ్లలో. పాండురేణతు సాలేన పరిక్షిప్తం దురాసదం. ఆ సుగ్రీవుడి భవనం అది వానరేంద్ర గృహం రమ్యం మహేంద్ర సదనోపమం. ఇలాగా సుగ్రీవుడి గృహాన్ని వర్ణించాడు. మరి అక్కడ ఇవి సూక్ష్మంగా మాత్రమే వర్ణించేసి వదిలేశాడు. ఇక్కడ ఇంతకంటే వేరే ప్రయోజనం అవసరం లేదు. ఆ మిథిలా నగరం ఏమో అమ్మవారికి నివాసం అని చెప్పబడింది. కిష్కింధ ఆ హనుమంతుడికి నివాసం అని చెప్పబడింది. వాళ్ళిద్దరి యొక్క ఆ నామ సాన్నిహిత్యం వల్ల ఆ నగరాలకి ప్రసిద్ధి. ఇంకపోతే అసలైనటువంటివి మనం గ్రహించవలసినవి ప్రధానమైనవి ఇటు లంక, అటు అయోధ్య. ఈ రెండు నగరాల గురించి కూలంకషంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన శ్రీ హనుమంతుడు రావణ భవనం పుష్పక విమానాల్లో విహరించాడు.
వాటిని వర్ణిస్తున్నాడు. రావణ భవనాన్ని ఇంతకుముందు చెప్పాడు, రావణ భవనం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. సవేష్మజాలం బలవందర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణజాలం యథా మహత్ప్రావృషి మేఘజాలం విద్యుత్పినద్దం సవిహంగజాలం. అది వేష్మజాలం, నివాసముల యొక్క భవనముల యొక్క సమూహాలు. ఆ బలవంతుడైనటువంటి హనుమంతుడు అంటే బలశాలి అయినటువంటి హనుమంతుడు వెళ్ళి చూశాడు. దదర్శ, హనుమంతుడు నిర్వహించిన క్రియాకలాపాల్లో ఈ మాట దదర్శ 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 ఆయన చూసినప్పుడల్లా. అది ఎలా ఉంది? వ్యాసక్త వైడూర్య సువర్ణజాలం, మెరుపులతో వైడూర్యాలు పొదిగిన బంగారు కిటికీలు, ఆ కిటికీల్లో వినోదార్థం పక్షులు కూడా చెక్కబడి ఉన్నాయి. వైడూర్యాలు పొదిగారు కిటికీలకి బహిరంగ ప్రదర్శన. ఆ దేని యొక్క వైభవం, ఇది మన బంగారం, వెండి, ఇటు వజ్రాలు, వైడూర్యాలు, వీటి యొక్క విలువైనటువంటి ఆ వస్తువుల యొక్క బహిరంగ ప్రదర్శన. ఇది తమకి సంపద ఉన్నది అని చూపించుకోవటానికి కట్టినట్లుగా ఉన్నది తప్ప వేరే దృష్టి దీంట్లో కనపడటం లేదు. ఆ వేరే దృష్టి ఉన్నది అని వివరించే చెప్పే మాట ఒక్కటి లేదు. అది అయోధ్యలో ఉన్నది. ఇంకా ఎలా ఉంది? ఆ గృహాలు మెరుపులతో కూడినటువంటి మేఘాల్లాగా ఉన్నాయి. యథా మహత్ప్రావృషి మేఘజాలం విద్యుత్పినద్దం సవిహంగజాలం నివేశనానాం వివిధాశ్చాలా ప్రధాన శంఖాయుధ చాపశాలా. అక్కడ ఆ గృహాల్లో శంఖ, చక్ర, చాప, ఖడ్గ అని ఇలాంటి ఎన్నో ఆయుధ ఆగారాలు. మనోహరాశ్చాపి పునర్విశాలాగా, అన్ని ఇరుకేం కాదు, బాగా విశాలంగా ఉన్నాయి. దదర్శ వేష్మాద్రిషు చంద్రశాల, విశాలమైనటువంటి చంద్రశాలల్ని కూడా ఆయన చూశాడు. గృహాణి నానా వసురాజితాని, ప్రతి ఇంట్లోనూ వసువులు, నిధులు, ధనరాశులు, కనకరాశులు, రజత రాశులు, వజ్రాల రాశులు ఇవన్నీ విపరీతంగా కనపడుతున్నాయి. దేవాసురైశ్చాపి సుపూజితాని, రాక్షసులు పూజిస్తారట ఆ నగరాన్ని, దేవతలు కూడా పూజిస్తారట. సర్వైశ్చ దోషైకి పరివర్జితాని, ఆ గృహాలన్నీ దోషవర్జితాలు. కపిర్దర్శ స్వబలార్జితాని, ఇవన్నీ రావణుని యొక్క స్వబలార్జితాలు. ఆయన తన బలాన్ని ప్రయోగించి శత్రువుల్ని జయించి అవన్నీ ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టాడు. తాని ప్రయత్నాభిసమాహితాని మయేన సాక్షాదివ నిర్మితాని, సాక్షాత్తు మయుడి చేత మయుడిని పిలిపించి ఈ నగరాన్నంతా నిర్మింపజేశాడు. ప్రయత్న సమాహితాని, ప్రయత్నపూర్వకంగా అక్కడున్నవన్నీ ఆయన పోగేసి తీసుకొచ్చి లంకలో పెట్టాడు. మహీతలే సర్వగుణోత్తరాణి దదర్శ లంకాధిపతేర్గృహాణి. భూమి మీద ఇంతకంటే ఉత్తమమైనటువంటి గృహాలు లేవు అన్నంత వైభవంతో విరాజిల్లుతున్నాయి ఆ లంకాధిపతి యొక్క గృహాలు అవి. ఇక అక్కడి నుంచి ఆయన ఆ లంకాధిపతి భవనం మీద ఒక విమానం ఉన్నది. ఆ విమానమే పుష్పక విమానం. ఇక్కడ ఆ విమానానికి గృహానికి తేడా లేనంతగా, తెలియనంతగా వర్ణించాడు. తేడా ఉంది. విమానాన్ని వర్ణిస్తున్నాడు ఇప్పుడు. తదో దదర్శ ఉచ్ఛ్రిత మేఘ రూపం, అది మేఘం యొక్క ఆకారంలో ఉంది. మనోహరం, మనోహరంగా. కాంచన చారు రూపం, బంగారంతో తయారు చేయబడినటువంటి విమానం కాబట్టి కాంచనం వల్లే అందమైన రూపం. రక్షోధిపస్య ఆత్మబలానురు, ఆయన బలానికి తగ్గట్టుగా అంత హోదాలో ఉన్నది. గృహోత్తమం హి అప్రతిరూప రూపం, గృహోత్తమం, దీన్నే ఏమన్నారు? విమానము అన్నారు. పుష్పక విమానాన్ని గృహోత్తమము అన్నారు. ఇక సందిగ్ధం. గృహోత్తమము అంటే కొంతమంది రావణాసురుడు ఇల్లే అన్నారు, మరి కొంతమంది పుష్పక విమానం అన్నారు. ఏదైనా ఒకటే కావచ్చు.
ఇంకా ఎలా ఉంది, మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం, భూమి మీద స్వర్గంలాగా, శ్రియా జ్వలంతం బహురత్న కీర్ణం, రత్నాలు అనేక రత్నాలు అక్కడ రాసులు పోసి గోడల నిండా పొదగబడి ఉండటం చేత ఆ రత్న శోభలు, ఆ శ్రీ రత్న శోభలు అక్కడ దగదగలాడిపోతున్నాయి. నానా తరుణాం కుసుమావకీర్ణం, అనేక వృక్షాలు, వాటి యొక్క పుష్పాలు, వాటి నుంచి కురిచేటటువంటి రజం, గిరే రివాగ్రం రజసావకీర్ణం, ఒక పర్వతం మీద చెట్లు ఉంటే ఆ చెట్లకి పువ్వులు పూస్తే ఆ పువ్వుల నుంచి ఆ పుప్పొడి రాలి పడితే ఆ పర్వతం ఏ విధంగా వెలిగిపోతూ ఉంటుందో, ప్రకాశిస్తూ ఉంటుందో అలా ఉన్నది ఈ గృహోత్తమము. నారీ ప్రవేకైరివ దీప్యమానం అనే నా రమ్యమైనటువంటి సుందరీమణుల అయినటువంటి స్త్రీ రత్నాలతో నిండి ఉన్నది. తటిద్భిరంభోదవదర్చ్యమానం, మెరుపులు మేఘాన్ని ఏ విధంగా అర్చిస్తాయో ఈ సుందరీమణులు, ఆ భవనాల్లో ఉన్నటువంటి సుందరీమణులు భవనాలనే మేఘాల్ని అలంకరిస్తున్నారు, అర్చిస్తున్నారు. హంస ప్రవేకైరివాచ్యమానం, ఇంకా ఎలా చిత్రించారు, హంసల సమూహం ఈ భవనాన్ని మోస్తున్నదా, ఈ విమానాన్ని మోస్తున్నాయి హంసలు. హంసలకి ఆకాశ గమనం ఉంది కాబట్టి అది సూచించటానికే విమానానికి అడుగున హంసలు ఉన్నాయి. హంస ప్రవేకైరివ వాహ్యమానం, మోయబడుతున్నది హంసల చేత. శ్రియాయుతం ఖే సుకృతాం విమానం, శ్రియాయుతం శోభతో వెలుగొందుతుంది. యథా నగాగ్రం బహుధాతు చిత్రం, ఒక పర్వత శిఖరాలు, పర్వతం యొక్క శిఖరం అది ధాతువుల చేత, గైరికాతి ధాతువులు, బంగారం, వెండి, ఇనుము, సీసం ఈ మొదలైనటువంటి ఆ పర్వతజన్యములైన ధాతువుల సమూహం చేత ఆ పర్వతం ఏ విధంగా అందంగా శోభిస్తూ ఉంటుందో. యథా నభశ్చ గ్రహచంద్ర చిత్రం, ఆకాశంలో గ్రహములు, చంద్రుడు ఈ మొదలైనవి ఆకాశాన్ని ఏ విధంగా వెలుగొందింపజేస్తాయో. దదర్శ యుక్తీకృత మేఘ చిత్రం, యుక్తీకృత అందులో పొందుపరచబడింది మేఘముల యొక్క చిత్రాలు. ఇవన్నీ ఆ పుష్పక విమానంలో చిత్రింపబడినటువంటి, ఆ గోడల మీద కానీ దేని మీద కానీ చిత్రింపబడినటువంటి వివరాలు ఇవన్నీ. పర్వతాలు, తర్వాత నక్షత్రాలు, గ్రహములు, చంద్రుడు, ఇవన్నీ అందులో లోపల చిత్రించారు. విమాన రత్నం బహురత్న చిత్రం, బహురత్నములైన అనేకములైన రత్నములతో చిత్ర విచిత్రముగా కనపడుతూ ఉన్నది. మహీకృత పర్వతరాజి పూర్ణ, ఆ విమానంలో భూమి, ఆ భూమి అంతా పర్వతాలు. శైలాకృతాగా వృక్ష విధాన పూర్ణ, ఆ శైలాలన్నింటి మీద చెట్లు. వృక్షాకృత పుష్ప విధాన పూర్ణ, ఆ వృక్షాల నిండుగా పువ్వులు. పుష్పం కృతం కేసర పత్ర పూర్ణం, కేసరాలు ఆ పువ్వుల్లో. ఇంత అద్భుతంగా ఆ విమానంలో చిత్రాల్ని వాళ్ళు ఏర్పాటు చేశారు, మయూబ్రహ్మ ఏర్పాటు చేశాడు. కృతాని వేష్మాని చ పాండురాణి, స్వచ్ఛమైన తెల్లటి కాంతులు భవనాలన్నీ. తదా సుపుష్పాణ్యపి పుష్కరాణి, ఆ సరస్సులన్నీ మంచి మంచి చక్కటి పద్మాలతో నిండి. పునశ్చ పద్మాని సకేసరాణి, ఆ పద్మాలన్నింటిలో కేసరములు, కింజల్కములు. ధన్యాని చిత్రాణి తదావనాని, ఆ ఒక్క పుష్పక విమానంలోనే భూమి, ఆకాశం, పర్వతాలు, పర్వతాల మీద ధాతువులు, గైరికాది ధాతువులు, వృక్షాలు, వాటికి పుష్పాలు, కేసరములు, పుప్పొడి, అలాగే సరస్సులు, సరస్సులలో తామర పువ్వులు, ఆ తామర పువ్వులలో కింజల్కములు, ఇంత రకరకాలైనటువంటి శోభల్ని వెలార్చే దృశ్యాల్ని అందులో చిత్రీకరించారు, కనిపిస్తున్నాయి. పుష్పాహ్వయన్నామ విరాజమానం, అది ఆ భవనం పేరు, అది ఆయన యొక్క నివాసమే. ఆయనకి విమానం కావాలనుకుంటే గాల్లో లేచి వెళుతుంది,
వద్దనుకుంటే ఆయనకి నివాసంగా పనికొస్తుంది. అందుకనే గృహరత్నం అన్నాడు. తర్వాత విమానం, ఇక్కడ స్పష్టంగా విమానం అని చెప్తున్నాడు. విమానమైనా అదే, గృహమైనా అదే. ఇవి కాక ఇంకా గృహముల సముదాయములు ఉన్నాయి కదా, గృహములు ఉన్నాయి కదా అక్కడ, వాటిని గురించి కూడా చెప్పాడు. కృతాశ్చ వైడూర్య పుష్పాహ్వయన్నామ విరాజమానం రత్న ప్రభాభిశ్చ వివర్ధమానం. పుష్పకం అని దాని పేరు, రత్నకాంతుల చేత దగదగలాడిపోతుంది. వేష్మోత్తమానామ విచోచ్యమానం. వేష్మలలో గొప్పది, భవనాల్లో గొప్పది, విమానాల్లో గొప్పది. మహాకపిస్తత్ర మహావిమానం దదర్శ కృతాశ్చ వైడూర్యమయా విహంగా. అందులో పక్షులు చెక్కారు, వైడూర్యాలతో పక్షులు. రూప్య ప్రమాణైశ్చ తథా విహంగా. రూప్యం వెండి పగడాలతో విహంగాల్ని చెక్కారు. చిత్రాశ్చ నానా వసుభిర్భుజంగా. అనేక ధనరాశుల్ని, అనేక వసువులతో, సంపదతో సర్పాల్ని సృష్టించాడు. అలాగే వివిధ మణుల చేత, వసుభిగి మణులు, మణుల చేత సర్పాల్ని, అలాగే జాత్యాను రూపాస్తురగా శుభంగా. అలాగే రత్నాలతో వైడూర్యాలతో తురగాల్ని చెక్కారు, గుర్రాలని. ప్రవాళ జాంబూనద పుష్పపక్ష. పక్షులు చెక్కారు, జాంబూనద పుష్పపక్షాక. అసలీలమావర్జిత జఖ్మ పక్ష. మంచి రెక్కలు గల పక్షులు, చక్కని ముఖాలు, రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు ముఖాలు విలాసవంతమైన భంగిమల్లో వంచబడి, మలసబడి, చెక్కబడి ఉన్నాయి. ఆ పక్షము, పక్షులకి రెక్కలు, ఆ రెక్కల మీద పగడాల పువ్వులు, బంగారు పుష్పాలు ముద్రించారు. ఆ పక్షులు సాక్షాత్తుగా మన్మథ సహాయకుల వలె మనోహరంగా చిత్రితమైనవి. ఇది అంతా మన్మథోద్దీపకమే తప్ప ధర్మం అనే మాట ఎక్కడా ఇందులో కనపడటం లేదు. ప్రవాళ జాంబూనద పుష్పభక్షాక సలీలమావర్జిత జఖ్మభక్షాక కామస్య సాక్షాదివ భాంతి పక్షాక కృతా విహంగా సుముఖా సుభక్షాక. ఇందులో ఇప్పుడు ఈ అత్యధికంగా ఈ విధంగా సంపదని ప్రదర్శించడం అన్నది అది మానవ జీవితానికి ఏమాత్రం మానవుడి యొక్క సాధనా మార్గానికి లక్ష్యం కాదు. కేవలం ఆ ధర్మార్థ కామ మోక్షాల్లో కామం అనే దానికి అనేక అర్థాలు, కేవలం లైంగిక సంబంధమే కాదని చెప్పుకున్నాం. ప్రతిదీ ఏ కోరికొచ్చినా అది కామమే. కాబట్టి అది ఏ విధంగా పురుషార్థ సాధనకి, తురీయ పురుషార్థ సాధనకి ఏ విధంగా భంగం కలుగుతుందో ఆ కలిగే విధానాన్ని స్పష్టంగా మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. అయోధ్యలోనూ సంపద ఉంది, కానీ అదంతా ధర్మ దృష్టితో ఉంది. ధర్మపరులైన, ధర్మతత్వజ్ఞులైనటువంటి ఆత్మజ్ఞులైన వాళ్ళ చేతుల్లో ఉంది. ఇది కాముకులైన వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఇంత స్పష్టంగా వాల్మీకి మహర్షి తేడా తెలుసుకొని మా గృథ సంపాదన మీద నిలవబెట్టి కూడబెట్టి దాన్ని సర్వనాశనం చేయడం, నువ్వు సర్వనాశనం అవడం అనేది అసలు పని. ఎంతవరకు ఈ శరీరాన్ని పోషించుకోవటానికి పనికొస్తుందో అంతవరకే సంపాదన, ధనాన్ని కూడబెట్టడం, మిగతాది అనవసరం అని చెప్పటానికే ఈ లంకా నగరాన్ని ఎంత ఘోరంగా వర్ణిస్తున్నాడు వాల్మీకి. నియుజ్యమానాస్తు గజాస్సు హస్తాగ సకేసరాశ్చోత్పలపత్రహస్తా. లక్ష్మి ఎక్కడ చూసినా లక్ష్మీదేవి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉన్న లక్ష్మీదేవియా ఈవిడ? సంపద, లక్ష్మి అంటే సంపద. మరి ఇక్కడ ఈ విమానంలో ఒక లక్ష్మీదేవి ఉంది. ఆవిడ ఒక తామర పువ్వులో ఉన్నది. ఆ తామర పువ్వు సరస్సులో ఉన్నది.
ఆ తామర పువ్వుకి అటు ఇటు తామర పువ్వులతో 2 తామర పువ్వుల్ని తొండాలతో పట్టుకుని ఏనుగులు ఆవిడ్ని అభిషేకిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది. బహుశా ఇదే చిత్రం ఇవాళ మరి ఈ ఈ సుందరకాండలో భావాల్ని చూసే చిత్రకారులు చిత్రించి ఉంటారు. అదే చెప్తున్నాడు. నియుజ్యమాన అస్తు గజాహ సుహస్తాహ, మంచి తొండాలు కలిగిన గజములు, నియుజ్యమానాహ పుష్పక విమానంలో ఉన్నటువంటి గజముల చేత సేవించబడేటటువంటి లక్ష్మీదేవి కాబట్టి గజలక్ష్మి. సకేసరాశ్చ ఉత్పలపత్రహస్తాహ, ఆ భవనంలో లక్ష్మీదేవి ఎలా ఉన్నది? తన మనోహర హస్తాలతో పద్మాల్ని ధరించింది. పద్మ సరస్సులో విరాజిల్లుతున్నట్లుగా చిత్రీకరింపబడింది. పద్మ సరస్సులో చేతులతో పద్మాలు ధరించిన పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి, అది ఆ భావన ఇక్కడదే. ఆ వేద భావన ఇక్కడ పెట్టినట్టున్నారు. ఆమెకు ఇరువైపులా చక్కటి తొండాలు కలిగిన ఏనుగుల్ని రూపొందించారు. ఆ ఏనుగులు తమ తొండాలతో తామర పువ్వుల్ని తామర ఆకుల్ని గ్రహించి ఆ దేవికి ఆత్మార్పణ బుద్ధితో అభిషేకం చేస్తున్నాయి. అటువంటి ఆ సమయంలో పద్మకేసరాలు ఏనుగుల శరీరాల మీద రాలిపడి ఉన్నాయి. ఇది అక్కడ లక్ష్మీదేవిని సరస్సులో పద్మం మీద నిలబడి ఉన్న లక్ష్మీదేవిని ఏనుగుల చేత అభిషేకం చేయబడుతూ ఉన్నటువంటి ఏనుగులు అభిషేకిస్తున్నటువంటి లక్ష్మీదేవిని సృష్టి. అద్భుతమైన చక్కని రచన శిల్పం. ఆ విగ్రహం అంతా మన కళ్ళకి కట్టినట్లు ఏం ప్రయోజనం? కేవలం భౌతికమైన సంపదని ప్రదర్శించడమే తప్ప అక్కడ లక్ష్మీదేవి విష్ణుమూర్తి వైకుంఠం ఈ నామస్మరణే లేదు. వైకుంఠవాసుడు ఆయనకి పరమశత్రువు కదా. కానీ లక్ష్మీదేవి ఆ చిత్రం ఇది బహుశా కుబేరుడు పెట్టింది అయి ఉండొచ్చును. ఈయన చూశాడో చూడలేదో దాన్ని తొలగించలేదు. ఇలాంటి ఆలోచనలు సహజంగానే ఉంటాయి కదా మానవుల్లో. అదే చెప్తున్నాడు. నియుజ్యమాన అస్తు గజస్సు హస్తాక సకేసరశ్చోత్పల పత్రహస్తాక బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తదా పద్మిని పద్మహస్తా ఇటీవ తద్గృహమభిగమ్య శోభనం. ఆ శోభనం శుభప్రదమైన కాంతులతో విరాజిల్లుతున్నటువంటి ఆ రావణాసురుడు యొక్క గృహాన్ని చూసి సవిస్మయో నగమివ చారుశోభ, ఆయన సవిస్మయ పూరితుడయ్యాడు. అది ఎలా ఉంది? నగమివ చారుశోభనం, ఓ పెద్ద మహాపర్వతంలాగా ఉంది ఆ ఇల్లు, ఆ భవనం. పునశ్చ తత్పరమ సుగంధి, మంచి సువాసనలు, సుందరం, అందంగా ఉంది. హిమాచ్యయే నగమివ చారుకందరం, అతడు సుందరమై హిమాచ్యయే వసంత హిమాచ్యయే నగమివ చ, పర్వతం వలె ఉన్నతమై ఆహ్లాదకరంగా శోభిల్లుతున్న ఆ గృహం రావణుడి భవనం, అదే పుష్పక విమానం. చూసి హనుమంతుడు ఆశ్చర్య, ఏమి ఎంత వైభవంతో ఎంత కళలతో ఎంత అద్భుతంగా నిర్మించబడినటువంటి భవనమా ఇది! ఎక్కడైనా ఇలాంటిది ఇంకొకటి భూలోకంలో ఎక్కడైనా ఉందా? వసంత ఋతువులో పరిమళ భరితమై సుందరమై చక్కని గుహలు గల పర్వతాల వలె ఉన్న ఆ భవనాన్ని అతడు మరొక్క మారు ప్రవేశించును. ఆ భవనంలోకి ప్రవేశించాడు. ఇతీవ తద్గృహం అభిగమ్య శోభనం సవిస్మయో నగమివ చారుశోభనం పునశ్చ తత్పరమ సుగంధి సుందరం హిమాచ్యయే నగమివ చారుకందరం తతస్సతాం అభిపత్య పూజితాం చరన్పురీం దశముఖ బాహుపాలితాం అదృశ్యతాం జనకసుతాం సుపూజితాం. అందరి ముల్లోకాల చేత పూజింపబడేటటువంటి జనకసుత మాత్రం కనపడలేదు శ్రీ హనుమంతుడికి. ఆ దశముఖ బాహుపాలితమైనటువంటి ఆ లంక సమస్తం మొత్తం ఇప్పుడు ఆ నివాస గృహాలన్నీ వెతికాడు. చివరికి పుష్పక విమానంతో సహా రావణాసురుడి నివాస భవన సముదాయం అంతటినీ వెతికాడు. అదృశ్యతాం అదృశ్య, చూడలేక కనపడకపోయేసరికి సుదుఃఖిత పతి గుణవేగ నిర్జితాం, శ్రీరాముని యొక్క గుణగణముల చేత
నిర్జింపబడినటువంటి పది గుణగణములకు ఆశ్రితురాలైనటువంటి ఆ వినయ సంపన్నంతో పది గుణగణాలకి వాటికి అధీనురాలైనటువంటి అమ్మవారు మాత్రం కనపడలేదు. తతస్తదా బహువిధ భావితాత్మన కృతాత్మనో జనక సుతాం సువర్త్మన అపశ్యతో అభవదతి దుఃఖితం మనః. అమ్మవారు కనపడకపోయేసరికి ఎక్కడైనా ఆవిడ కనపడకపోతుందా, ఇదిగో ఈవిడే సీత అని అనిపించే లక్షణాలు ఆయన మనసులో చాలా, ఒక్క లక్షణం కనిపించినా ఈమె సీత అని ఆయన గుర్తించగలడు. కనీసం అదిగో అటువంటి ఆ లక్షణాలే చెప్తున్నాడు. ఏమిటివి? జనక సుత, సుపూజిత, పది గుణ నిర్జిత, భర్త యొక్క గుణాల చేత జయింపబడినది. అంటే భర్త యొక్క గుణాలనే నిత్యము అభిమానిస్తున్నది, ఆరాధిస్తున్నది, తలచుకుంటున్నది, ఆ గుణాలనే తనలో కూడా కలిగి ఉన్నది అయినటువంటి అమ్మవారు ఎక్కడా కనపడలేదు. ఇంకా ఇంకా అది బహువిధ భావితాత్మన, ఎన్నో రకాలుగా ఆయన ఆలోచించాడు. సూక్ష్మ దృష్టి గలవాడు. అయినా ఎంత సూక్ష్మంగా పరిశీలించినా రాక్షస స్త్రీలే కనిపించారు తప్ప అమ్మవారు ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మళ్ళీ సతస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం మణిచిత్ర వజ్రచిత్రితం ప్రతప్త జాంబూనదజాల కృత్రిమం దదర్శ వీర పవనాత్మజ కపి. భవనాలు చూశాడు, ఆ విమానాన్ని చూశాడు, ఆ భవనం రాజభవనం మీద ఉన్న ఆ పుష్పక విమానాన్ని కూడా చూశాడు. మళ్ళీ చూస్తున్నాడు. పుటం పెట్టిన మేలిమి బంగారంతో నగిషీలు చెక్కి వజ్ర మాణిక్యాలతో ఆ విమానం నేత్రపర్వంగా ఉన్నది. మహద్విమానం మణి వజ్ర చిత్రితం ప్రతప్త జాంబూనదజాల కృత్రిమం, కృత్రిమమైనటువంటి అలంకరణలతో నిండి ఉంది. తదప్రమేయ అప్రతికార కృత్రిమం, అప్రమేయం అప్రతికారం అటువంటి ఆ రచనా శోభ కలిగినది. కృతం స్వయం స్వాద్వితి విశ్వకర్మణ, ఇది ఇంతకంటే ఉత్తమమైనది లేదు అని విశ్వకర్మ మయుడి చేత నిర్మించబడింది. దివంగతం వాయుపథ ప్రతిష్ఠితం వ్యరాజత ఆదిత్య పదస్య లక్ష్మవతు. వాయుపథంలో ప్రతిష్ఠ, అది ఆకాశ ఎక్కడికైనా వెళ్ళగలదు. వాయుపథంలో ప్రతిష్ఠితమైంది, అది ఆకాశ మార్గంలో ప్రతిష్ఠితమైనటువంటి విమానాన్ని. అది వ్యరాజత ఆదిత్య పదస్య లక్ష్మవతు, ఇది సూర్య మార్గానికి గుర్తుగా ఉన్నది. విమానం యొక్క వైభవాన్ని, శోభని, మహిమని, ప్రాభవాన్ని వర్ణిస్తున్నాడు. నత్ర కించిన్న కృతం ప్రయత్నతో, అచ్చట అన్ని చక్కగా ప్రయత్నపూర్వకంగా ఎంతో శ్రద్ధగా చెక్కబడినవి, చెయ్యబడినవే. నత్ర కించిన్న మహార్ఘరత్నవతు, రత్నాలు లేకుండా ఏవీ చేయలేదు. నతే విశేషాహ నియతా సురేష్వపి, అది దేవతా భవనాల యందు కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ రచనా సౌందర్యం కనపడదు. ఇంతెందుకు, అందులో లేని విశేషాలు, చెక్కబడిన శిల్పాలు అసలు ఎక్కడ సృష్టిలోనే లేవు. నత్ర కించిన్న కృతం ప్రయత్నత నత్ర కించిన్ నా మహార్ఘరత్నవతు, అన్ని జాతి రత్నాలతో చేసినవే. నతే విశేషాహ నియతా సురేష్వపి, దేవతల ఇళ్లలో కూడా అంత విశేషాలు లేవు. నత్ర కించిత్ నా మహా విశేషవతు, ప్రతి అలంకారం అత్యంత శ్రద్ధాశక్తులతో చేయించబడినవే. తపస్సమాధాన పరాక్రమ అర్జితం, అందులో ఆసీనులైన వారి ఆలోచనలను అనుసరించి అది మనస్సమాధాన విచారచారిణం, కూర్చున్న వాళ్ళు ఆలోచనలను బట్టి అది వెళ్ళిపోతుంది. ఇది బహుశా ఈనాటి సైన్స్ కూడా అందదేమో, ఇంకా భవిష్యత్తులో అలాంటి సైన్స్ వస్తే రావచ్చు దానికి. తపస్సమాధాన పరాక్రమ అర్జితం, గొప్ప తపస్సు చేసి సంపాదించాడు రావణాసురుడు, పరాక్రమాన్ని చూపించి సంపాదించాడు. మనస్సులో తలుచుకుంటే ఇటు వెళ్ళు అంటే అటే వెళుతుంది, చెప్పక్కర్లేదు, ఏమీ తిప్పక్కర్లేదు. అనేక సంస్థాన విశేష నిర్మితం, ఏమిటవి సంస్థానాలు, సభాభవనాలు, భోజనశాలలు, వినోద మందిరాలు,
గోపురాలు ఎన్నో ఉన్నాయి ఆ విమానంలో. తతస్తతుల్య విశేష దర్శనం. అన్ని ప్రదేశాల్లో శిల్ప నిర్మాణ వైశిష్ట్యం ఆ విమానానికి తగినట్లుగా చక్కగా సమానంగా శోభిల్లుతున్నది. మనస్సమాధాయతు శీఘ్రగామినం. యజమాని మనస్సు తెలుసుకుని శీఘ్రంగా వెళ్ళాలంటే శీఘ్రంగా, కొంచెం వేగం తగ్గాలంటే తగ్గటం, ఇలాంటి ఆజ్ఞల్ని మనస్సులోని ఆలోచనలనే గ్రహించగలదు. దురావరం మారుత తుల్యగామినం. అది దురావరం, శత్రువులకు దాన్ని నివారించలేరు. మారుత తుల్యగామినం, వాయువుతో సమానమైన వేగం కలది. మహాత్ములు, పుణ్యాత్ములు, తేజ సంపన్నులు, సుప్రసిద్ధుల భవనాల వలె, ఇంద్రాది దేవతలకు ఆవాసమైన స్వర్గం వలె సుఖ సంతోషమయంగా ఉన్నది. ఈ పుష్పక విమానమే మహానుభావుల యొక్క తేజ సంపన్నులు, సుప్రసిద్ధులు, పుణ్యాత్ములైన వాళ్ళ భవనాలు ఎలా ఉంటాయో పుష్పక విమానం అలా ఉంది. ఇంద్రాది దేవతలకు నివాస స్థానంగా ఉన్నది. మహాత్మనాం పుణ్యకృతాం మహార్దినాం యశస్వినాం అగ్రియముదామివాలయం విశేషమాలంయ విశేష సంస్థితం. విశిష్ట శిల్ప రీతుల్ని అవలంబించటం చేత విశేష సంస్థితం, చాలా చక్కగా విశేషాలతో కూడి ఉంది. విచిత్రకూటం, శిఖరాలు. బహుకూట మండితం, అనేక శిఖరాలు. మనోభిరామం, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. శరదిందు నిర్మలం, శరత్కాలంలో చంద్రుడి వలె నిర్మలంగా, స్వచ్ఛంగా, చల్లగా, హాయిగా, సుఖంగా ఉన్నది. విచిత్రకూటం శిఖరం గిరేర్యథ. విచిత్రమైన కూటం, చక్కటి శిఖరాలు. గిరేర్యథ, ఒక పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అలాంటి అనుభూతి ఇక్కడ ఉన్నది. వహంతియం కుండల శోభితాననాగ మహాశనాగ వ్యోమచరా నిశాచరాగ. కుండల శోభితాననాగ, కుండలాలు ధరించటం వలన, కుండలాలు ఉండటం వల్ల వాళ్ళ ముఖాలు ఎంతో శోభతో ఇంపెసలారిపోతున్నాయి. అటువంటి వాళ్ళు ఇంకా మహాకాయులు, ఆకాశంలో సంచరించే రాక్షసులు, తమ ప్రభువుకి అనుకూలంగా ప్రవర్తించే వాళ్ళు, ఇంకా వివృత్త విధ్వస్త విశాలలోచనా మహాజవాహ భూతగణ సహస్రశ. విశాలములైన నేత్రాలు, అతివేగంగా వెళ్ళగలరు. అటువంటి వేల కొలది భూతగణాలకి అధిపతులు ఆ విమానాన్ని మోస్తున్నట్లు దాని వెలుపలి భాగంలో ఆ ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి. ఇందాక భవనానికి హంసలు మోస్తున్నట్టు చెక్కబడి ఉన్నాయి. అది భవనం కావచ్చు, ఇది విమానం కావచ్చు. ఆ శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వసంత పుష్పోత్కర చారు దర్శనం, వసంత మాసాదపి కాంత దర్శనం. ఆ వసంత ఋతువులో ఉన్నటువంటి పుష్పరాశి వలె చూడముచ్చటగా ఉన్నది పుష్పకం. వసంత మాసం కంటే మనోహరంగా ఉంది. సపుష్పకం తత్ర విమానముత్తమం. స్పష్టంగా చెప్తున్నాడు. ఇంతకు ముందు భవనమా పుష్పకమా అనే ఆ సందేహం అనే గాని అది భవనము కావచ్చు, పుష్పకము. ఇక్కడ పుష్పకం అని స్పష్టంగా చెప్తున్నారు. సపుష్పకం తత్ర విమానముత్తమం దదర్శ తద్వానర వీరసత్తమ. అటువంటి పుష్పక విమానాన్ని కూడా ఆయన చూశాడు. ఇంకా ఇప్పుడు రావణ అంతఃపురంలో ప్రవేశించి అక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయో ఆయన పరిశీలిస్తాడు. ఆ విశేషాలని మనం తర్వాత తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.